ఈసీ బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు. ఈసీ చేస్తున్నది రాజద్రోహమని, ఇందుకు పాల్పడుతున్న వారు ఎవ్వరినీ సమయం వచ్చినప్పుడు వదిలిపెట్టనంటూ హెచ్చరిక. పేదల ఓటు హక్కులను హరించే లక్ష్యంతో ఈసీ బీజేపీతో బహిరంగంగా కుమ్మక్కవుతుందంటూ ఆరోపణలు గుప్పించిన రాహుల్. మతాంతర వివాహాలపై కీలక ఆదేశాలు జారీ చేసిన హర్యానా ప్రభుత్వం. మతాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ. దీనిని అతిక్రమిస్తే 4 లక్షల రూపాయల జరిమానాతో పాటు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడేలా ఆదేశాలు జారీ. రష్యాతో స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్ అడుగులు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల ప్రధానులు పెట్టుబడులు, వాణిజ్యం, ఆర్థిక విషయాలపై ఫోన్లో చర్చించుకున్నట్టు అధికారిక సమాచారం. ఇరు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లడంలో వారు తమ నిబద్ధతను చాటుకున్నట్టు సమాచారం. అమెరికా, భారత్ల మధ్య సుంకాల విషయంలో ఘర్షణ వాతావరణం నెలకొన్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు. ట్రంప్తో మోదీ ఎలా వ్యవహరించాలో కొన్ని సలహాలిస్తానంటూ వెల్లడి. ఇద్దరూ తనకు మిత్రులని, ఈ విషయాన్ని వ్యక్తిగతంగా మాత్రమే చెబుతున్నానంటూ నెతన్యాహు స్పష్టం. గాజాను ఆక్రమించాలనేది తమ ప్రణాళిక కాదని నెతన్యాహు ఎక్స్లో పోస్ట్. హమాస్ నుంచి దానికి విముక్తి ప్రసాదించాలనుకుంటున్నామంటూ స్పష్టం. శాంతియుత పౌర పరిపాలన ఏర్పాటుకు కట్టుబడి ఉన్నట్టు వెల్లడి.